నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో మహాకుంభమేళా జరుగుతున్న విషయం అందరికీ విదితమే. కాగా కుంభమేళాలో అపశృతి దొర్లింది. అక్కడ తొక్కిసలాట కారణంగా 30 మంది చనిపోయారు. మరో 60 మంది గాయాల పాలయ్యారు. మౌని అమావాస్య పవిత్ర దినాన త్రివేణి సంగమంలో స్నానాల కోసం భక్తులు భారీగా తరలి రావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇక చనిపోయిన వారిలో 25 మందిని గుర్తించామని మహాకుంభనగర్ మేళా ప్రాంతం డీఐజీ వైభవ్ కృష్ణ చెప్పారు. గాయపడ్డవారు చికిత్స పొందుతున్నారు. హరిద్వార్, ఉజ్జయిని, ప్రయాగరాజ్, నాసిక్ ఈ 4 చోట్ల కుంభమేళాలు నిర్వహిస్తూ ఉంటారు. ఎక్కువ రోజుల పాటు సాగే ఈ కుంభమేళాలో కొన్ని రోజులు చాలా ప్రత్యేకమైనవి. ఈ రోజుల్లో స్నానాలు ఆచరించడానికి వచ్చే భక్తుల సంఖ్య కోట్లలో ఉంటుంది. ప్రయాగరాజ్లో మహాకుంభమేళా జరిగే సమయంలో సంగమంలో స్నానమాచరించాలని భక్తులు కోరుకుంటూ ఉంటారు. ఇక గంగా, యమున అంతర్వాహినిగా ఉండే సరస్వతి నదులు కలిసే ప్రాంతాన్ని త్రివేణి సంగమం అంటారు. ఈ సంగమ ప్రాంతంలో స్నానమాచరిస్తే మోక్షం లభిస్తుందనేది భక్తుల విశ్వాసం. అయితే కొన్నిసార్లు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చినప్పుడు వారికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయడం అనేది చాలా కష్టమైన విషయమే. కుంభమేళా సమయంలో గతంలోనూ కూడా చాలా ప్రమాదాలు జరిగాయి. అలహాబాద్ కుంభమేళాలో 1954న ఈ కుంభమేళా నిర్వహించారు. స్వాతంత్రం తర్వాత జరిగిన తొలి కుంభమేళా అదే. ఆ కుంభమేళాలో భాగంగా 1954 ఫిబ్రవరి 3న మౌని అమావాస్య సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఓ ఏనుగు కారణంగా అక్కడ తొక్కిసలాట జరిగినట్లుగా చెబుతారు. ఈ తొక్కిసలాటలో 800కు మందికి పైగా భక్తులు మరణించారు. పైగా వందలాది మంది గాయపడ్డారు. కుంభమేళాకు వెళ్ళొద్దంటూ అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ రాజకీయ నాయకులు విఐపీలకు ఈ తొక్కిసలాట తర్వాత సలహా ఇచ్చారు. హరిద్వార్ కుంభమేళా 1986లో జరిగింది. 1986 ఏప్రిల్ 14న అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అనేక ఇతర రాష్ట్రాల సీఎంలు నాయకులతో కలిసి హరిద్వార్ వెళ్లారని నివేదికలు వెల్లడిస్తూ ఉన్నాయి. వారి రాకతో సాధారణ భక్తులను ఒడ్డు దగ్గరకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో రద్దీ పెరిగిపోయింది. భక్తులను నియంత్రించడం సాధ్యం కాలేదు. అప్పుడు పరిస్థితి అదుపులోకి రాలేదు. ఈ ప్రమాదంలో దాదాపు 50 మంది చనిపోయారు. అంతకుముందు 1927, 1950లో జరిగిన హరిద్వార్ కుంభమేళాల్లోనూ తొక్కిసలాట్లు జరిగాయి. ఇక ఉజ్జయిని సింహస్థ కుంభమేళా 1992లో ఉజ్జయినిలో సింహస్థ కుంభమేళాను నిర్వహించారు. ఇక్కడ జరిగిన తొక్కిసలాట్లో దాదాపు 50 మంది చనిపోయారు. ఆ తర్వాత నాసిక్ కుంభమేళా 2003లో నాసిక్లో కుంభమేళా జరిగింది. సాధువులు వెండి నాణాలు పంపిణీ చేశారని దైనిక్ జాగరణ్ కథనంలో కూడా వచ్చింది. వెండి నాణేల కోసం భక్తులు ఎగబడ్డారు. ఇక అక్కడ జరిగిన తొక్కిసలాటకు అది దారి తీసింది. దాదాపు 30 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. 100 మందికి పైగా ఇందులో గాయపడ్డారు. తర్వాత హరిద్వార్ కుంభమేళా 2010లో హరిద్వార్లో ఈ కుంభమేళాను నిర్వహించారు. అమృత స్నానాల విషయంలో భక్తులకు సాధువులకు మధ్య వాగ్వాదం జరిగింది. తర్వాత అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 5గురు మరణించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 5 లక్షల నష్టపరిహారం ప్రకటించింది. ఇక అలహాబాద్ కుంభమేళా అంటే ప్రయాగరాజ్ కుంభమేళా 2013. 2013లో జరిగినటువంటి ఈ కుంభమేళాలో భక్తుల రద్దీ విపరీతంగా ఉన్న రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగిందని రాయిటర్స్ తెలిపింది. ఇక ఆ ప్రమాదంలో 36 మంది చనిపోయారు. వారిలో 29 మంది మహిళలు ఉండటం గమనార్హం. తొక్కిసలాటకు కారణమేంటో స్పష్టంగా తెలియలేదు. కాగా పోలీసులు భక్తులను నియంత్రించడానికి ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగిందని కొందరు చెప్పారు. ఇక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఈ మీద తొక్కిసలాట జరిగిందని, అక్కడి నుంచి భక్తులు కింద పడ్డారని ఒకరు తెలిపారు. ఏది ఏమైనా రద్దీ ఉన్న చోట ప్రజలు క్రమశిక్షణ పాటించడం చాలా అవసరం. అసలు తొక్కిసలాటకు కారణం ఏమిటి అని ఆలోచిస్తే అర్థమయ్యేది ఒకటే: క్రమశిక్షణ రాహిత్యం. గుంపుల్లో జంతువులు సైతం క్రమశిక్షణ పాటిస్తూ వెళ్తాయి. మరి మనిషికి ఆ అవగాహన ఎందుకు లేదు? కాకుంటే ఇక్కడ ఒకటి, కేవలం కొందరిలో అవగాహన ఉన్నా కూడా కొందరిలో లేదు. ముందు తోసుకెళ్ళాలి, త్వరగా తమ పని అయిపోవాలని తొందరలో ఉన్న కొందరి ఆవేశం తమ ప్రాణాలనే కాదు, పక్కవారి ప్రాణాలను కూడా బలి చేస్తుంది. పక్కవారి ప్రాణాలకు కూడా ముప్పు తెస్తుంది.
ఇక్కడ ప్రతి వ్యక్తి వ్యక్తిగత బాధ్యత, క్రమశిక్షణ తీసుకోవాలి. ఒక్క 10 నిమిషాలు ఆలస్యమైతే ఏమవుతుంది? కానీ మీ అనాలోచిత ఆవేశం ద్వారా 10 నిమిషాలు కాదు, ప్రాణాలు పోయి మీ జీవితమే పోతుంది. కాబట్టి ఆలోచించండి. ఎవరికి వారు బాధ్యతగా, జాగ్రత్తగా వ్యవహరించండి.